హలో గాయ్స్, వెల్కమ్ టు థాయిలాండ్ పటాయా. మనం ఇప్పుడు టైగర్ పార్క్ వెళ్ళిపోతున్నాం. బోల్ట్లో వెహికల్ బుక్ చేసుకున్నాం, బైక్. ఇది అప్రాక్సిమేట్లీ మనకి వాళ్ళ కరెన్సీలో 69 బాత్ పడింది. 69 బాత్ అంటే ఇంటూ 2.7 వేసుకోండి. మనోడు రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాడు నన్ను. అయితే చూద్దాం ఏం చేస్తాడో. ముంగట ఎవరైనా పోలీసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మరి ఏం చేస్తాడు వీడు. కానీ వీడు నాకు హ్యాండ్ ఇచ్చిండు అబ్బా. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఏదో పార్కింగ్ అది ఇదని ఫీజు కట్టిద్దామని చూసాడు నాతోని. బట్ నేను స్కిప్ చేసేసిన వాడిని. స్కిప్ చేసేసి లోపలికి వెళ్ళిపోయినా. ఇదే ఎంట్రన్స్ మన టైగర్ పార్క్కి. బాగుంటుంది లోపల. ఇండియాలోనే బుక్ చేసుకోండి Klook.com నుంచి. 1500 బిలో పడుతుంది. ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం ఎక్కువ పడవచ్చు. అప్రాక్సిమేట్లీ 2000 వరకు పడుతుంది మన కరెన్సీలో. రాగానే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా పులులన్నీ ఉంటాయి. ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, చిన్న పులి పిల్లతో ఆడుకుంటున్నారు. భలే సతాయిస్తారు. చిన్న చిన్న పులి పిల్లల్ని తీసుకొని వాటిని సతాయిస్తుంటారు. మంచిగా అనిపిస్తుంది మనకి. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. రైట్ సైడ్లో మొత్తం ఒక్కొక్క బోన్లో ఒక్కొక్క పులి ఉంటుంది సపరేట్గా. ఒక్కొక్క పులికి ఒక్కొక్క బోన్ ఉంటుంది సపరేట్గా. అవి అటు ఇటు తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి నాకు కూడా అర్థం కాలేదు. బట్ ఒకటే పులి అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాయి. మేబీ ఫుడ్ కోసమో మరి దేనికోసమో తెలీదు. అండ్ నేను వెళ్ళిన పులి మాత్రం పాపం అది నిద్రమత్తులో ఉన్నట్టుంది. ఈ పులులన్నీ నిద్రమత్తులోనే ఉన్నాయి. మేబీ వీళ్ళు ఏమన్నా వాటికి ఏమన్నా ఫుడ్ అలాంటిది పెడతారా మన నిద్ర పెట్టేట్టు, మన పైన అటాక్ చేయకుండా, ఏమో తెలియదు. కానీ నాకైతే అలా అనిపించింది. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ అసలు. థాయిలాండ్ వస్తే 100% విజిట్ చేయండి పటాయాలో టైగర్ పార్క్. ఇక మన టైం వచ్చింది. మనం వెళ్ళిపోతున్నాం పులి దగ్గరికి. చూడండి, మనం పులి దగ్గర మస్తు అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. కొంచెం భయం అవుతుంది. వాడు కావాలని ఒకసారి నాకు భయపెట్టిండు. మంచి ఎక్స్పీరియన్స్. మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో వెళ్ళండి. మినిమం 2-3 మెంబర్స్ ఉంటే బెటర్. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు థాయిలాండ్ ట్రిప్ని. ఇక్కడ మాత్రం వీడు మనకు వీడియో తీయడు. వీడియో తీయరా పోయి నా ఫోన్ ఇస్తా, నా కెమెరా ఇస్తా, నాకు ఒక ఫోటో తీయరా పోయి అంటే 400 బాత్లు అడుగుతారు. లెట్స్ మంచోళ్ళే. ఇక మళ్ళీ కొద్దిసేపు అడిగిన తర్వాత తీసిండు ఇంకా వాడు. మంచోడే. జర కొద్దిసేపు భయపెట్టినట్టు చేస్తాడు. ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది. థాయిలాండ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా టైగర్ పార్క్ విజిట్ చేయండి. పటాయా 100% వెళ్ళండి. అది చూడండి ఎలా భయపెట్టిండు. భయం వేస్తుంది. ఒక ఫోటో తీస్తున్నాడు. బట్ నైస్ ఎక్స్పీరియన్స్. పులితో సెల్ఫీ దిగినాం మనం. మనకు మంచిగా 10 minutes టైం ఇస్తాడు. ప్రశాంతంగా పులిని చూసి, పులితో ఆడుకొని, పులి తోకతో పట్టుకొని ఫుల్గా ఆడుకోండి. ఏం భయం ఉండదు. పులికి ముందు సైడ్ మనల్ని మాత్రం వెళ్ళనివ్వరు. ఎందుకంటే అది మనల్ని చూసి మన డ్రెస్ అండ్ మన బాడీ లాంగ్వేజ్కి అది కొంచెం ఏదైనా చేస్తుందని. సో మనకు వెనకాల నుంచి మాత్రమే యాక్సెస్ ఇస్తారు. ముందుకెళ్ళి ఒక ఫోటో తీస్తారు అడిగితే. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. అసలైన ట్రావెల్ ఇంకా ముంగట స్టార్ట్ అవుతుంది. పులికి మనం బాయ్ చెప్పేసి ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి థాయిలాండ్ మొత్తం తిరగాల్సిందే. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మజా ఉంటుంది.